అఖిలభువనదీపం భక్తచిత్తాబ్జసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారకబ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం. స్వామి శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశ్రితం వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఈ ప్రారంభించుకున్నటువంటి ఈ యొక్క భక్తి అనేటువంటి కార్యక్రమంలో మనం ఈ రామాయణ భారత భాగవతాది కథలను గురించి తెలుసుకుంటూ అందులో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా మనం పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకోవటానికి ప్రయత్నం జరుగుతున్నటువంటిది. ఇక్కడ చార్వాకులు చెప్పినట్టుగా ఆత్మ అంటే దేహము అని ఈ యొక్క చార్వాక సిద్ధాంతంలో వాళ్ళు చెప్పటం జరిగింది. కానీ కపిలుడు వచ్చిన తర్వాత ఆత్మ అంటే దేహం కాదు అని చెప్పి ఆయన ఆ సిద్ధాంతాన్ని ఖండించడం జరిగింది. వేదాంతము అనేటువంటి దాన్ని ప్రారంభించగానే ఇక్కడ ప్రతి వాళ్ళు చెప్పేటువంటిది ఏంటంటే రజో సర్పభ్రాంతి అనేటువంటి ఒక వాక్యాన్ని మాట్లాడతారు. అంటే ఈ రజో సర్పభ్రాంతి అని అంటే ఒక మనిషి వెళ్తుండగా అతని దగ్గర ఒక విధమైన ఏ ఒక దీపము లేకుండా రాత్రిపూట పయనిస్తూ ఉంటే ఆ దారి మధ్యలో ఒక వస్తువును చూసి అది పాము అని చెప్పేసని అతను కంగారు పడటం జరిగింది. తదేకంగా దాన్నే చూస్తూ ఉంటే అది కదిలినట్టుగాను, అది తల లేపినట్టుగాను, అది పడగ విప్పినట్టుగాను ఇలా తనకి తనే భ్రాంతి పడుతూ ఉంటాడు. ఇంతలో ఆ మార్గానికే ఇంకొక అతను వచ్చి చూసి, ఎందుకు మీరు భయపడుతున్నారు అంటే, అక్కడ పాము ఉందండి అని చెప్పేసానంటే అతని చేతిలో ఉన్నటువంటి దీపంతో చూస్తే అది పాము కాదు, అది తాడు అనేటువంటి విషయం తెలిసింది. అంటే అక్కడ ఏదో ఒకటి ఉంది, కానీ విషపూరితమైనటువంటి పాము అయితే కాదు. పొరపాటుగా అది తాడనుకుంటే అది విషపూరితమైన పాము అయితే ప్రమాదం, కానీ అది విషపూరితమైనటువంటిది ప్రాణి కాదు, అది మామూలుగా తాడు. అంటే అక్కడ ఒక వస్తువు అనేటువంటిది ఏదో ఒకటి ఉండాలి. ఆ ఉన్న వస్తువు అయినటువంటి ఆ తాడు కొబ్బరి తాడా, లేకపోతే మిగిలిన చాంతాడా, ఇలాగేవో రకరకాల తాడుల్లోకి సంబంధించిందా అంటే దాన్ని వేదాంతంలో దాని గురించినటువంటి పూర్తి అయినటువంటి పాఠాన్ని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళకి తెలియదు. అక్కడ తాడు అని అంటున్నారు, కానీ ఉన్నది ఏంటి? ఏ తాడు ఉన్నది? చాంతాడుందా, లేకపోతే సేకుతాడుందా? ఇలాగ రకరకాలైనటువంటి గడ్డితో నేసినటువంటి తాడు కూడా ఉంటుంది. ఆ తాడు ఉన్నదా? నిర్ధారణ లేనటువంటి దాన్ని పట్టుకుని మొట్టమొదటి తను దాన్ని చూసి సర్పం అనుకుని చెప్పని భ్రాంతి పడ్డాడు, భయపడ్డాడు. కానీ వెనక నుంచి వచ్చినటువంటి ఇంకో అతను తన చేతిలో ఉన్నటువంటి దీపముని వెయ్యగానే అది పాము కాదు, తాడు అనేటువంటిది మాత్రమే తెలిసింది. అంటే జ్ఞానం అనేటువంటిది వెలిగిన తర్వాత నిజమైనటువంటిది ఏమున్నది అనేటువంటిది కొంతవరకు మాత్రమే గోచరిస్తుంది. దానిని పరిశీలిస్తే అది కొబ్బరి తాడా, లేకపోతే గడ్డి తాడా, లేకపోతే సేకుతాడా అనేటువంటిది తెలుస్తుంది. ఈయనకి తాడంటే చాలు కదా, ఇంకా దాన్ని కొబ్బరి తాడో లేకపోతే అరటి మట్టతో లేసినటువంటి తాడో ఇవన్నీ ఎందుకు అని అంటే, అసలు ఆ తాడు ఏం తాడు, ఎందుకు ఈ యొక్క గాలికి కదిలింది
అనేటువంటి సూక్ష్మ పరీక్ష లేకుండా తాడు అని చెప్పేసి నిర్ధారణ చేసుకుంటే దాని మూలంగా వచ్చేటువంటి జ్ఞానం లేదు. ఓన్లీ దీపం వెలిగింది, అక్కడ ఉన్న వస్తువు ఏంటో గోచరించినటువంటి కనిపించినటువంటి వస్తువు ఏమిటి అనేటువంటిది మనకి పూర్తిగా తెలియదు. ఇక్కడ చార్వాకులు అనేటువంటి వాళ్ళు రానంత కాలము, అంటే ఈ యొక్క కపిలుడు అనేటువంటి వాడు రానంత కాలము చార్వాకులు అనేటువంటి వాళ్ళు దేహమే ఆత్మ అనేటువంటి పరిస్థితిలో చెప్పటం జరిగింది. కానీ కపిలుడు అనేటువంటి కపిల మహర్షి వచ్చిన తర్వాత ఆత్మ వేరు దేహం వేరు అనేటువంటి విషయాన్ని చెప్పటం జరిగింది. ఈ ఆత్మని గురించినటువంటి తత్వము రామాయణంలో ఉంది, కానీ పూర్ణం చుట్టూతా ఎలాగైతే ఒక పదార్థాన్ని పూసి దాన్ని నూనెలో వేయించి గట్టిగా అయిన దాన్ని మనకి విస్తరిలో వడ్డిస్తే దాన్ని చిదిపితే కదా దాన్ని లోపల ఉన్నటువంటి పూర్ణం మనకు తెలియటానికి. అది అలా తెలియనంత కాలము అది తీపిదో కారందో మనకి రెండు తెలియలేనటువంటి పరిస్థితిలాగా ఈ యొక్క ఆత్మ అనేటువంటి దాని గురించి రామాయణం కానీ భారతం కానీ భాగవతం కానీ ఇవి ఏవి కూడా ఆత్మతత్వానికి సంబంధించినటువంటి విషయాన్ని చెప్పకుండా కథలని చెబుతూ కథలలో ఆత్మతత్వాన్ని ఇమిడ్చి చెప్పటం జరిగింది. ఇటు వాల్మీకి మహర్షి కానీ అటు వ్యాస భగవానుడి కానీ. కానీ ఆత్మ అంటే ఏమిటి, అసలు ఆత్మ అనేటువంటి దానికి నిర్వచనం ఏమిటి? ఆత్మ వస్తువా? ఆత్మ ఇంద్రియాలకు గోచరిస్తుందా? ఆత్మ దేనికైనా కనిపిస్తుందా? అంటే ఆత్మని చూడటము అనేటువంటిది అసంభవమైనటువంటి విషయము. ఇది కంటికి కనిపించదు, ఇంద్రియములు కాదు, అలాగే వస్తువు కాదు. కానీ ఈ ఆత్మ అనేటువంటిది జీవరాశులలోనే కాదు, పర్వతాలలోనూ సముద్రాలలోనూ అన్నింటిలో కూడా ఈ ఆత్మ నిబిడీకృతమై ఉన్నది అనేటువంటి విషయాన్ని మనకి మంత్రపుష్పంలో చెప్పటం జరుగుతూ ఉంటుంది. అంతర్బహిస్సర్వం వ్యాప్తనారాయణ స్థిత అనంతమవ్యయం కవిగుం సముద్రయంతం విశ్వసంభవం అని. అగ్నిలోనూ ఉంది, గాలిలో ఉంది, నీళ్ళలో ఉంది, ఇలాగా పర్వతాల్లో ఉంది. ఈ ఆత్మ అనేటువంటి ఈ యొక్క ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అనేటువంటి ఈ పేర్లతో పిలువబడేటువంటి ఈ ఆత్మ అనేటువంటిది అసలు దీన్ని ఎలా మనం తెలుసుకుంటాము అనేటువంటి దానికి వచ్చేటప్పటికీ యాజ్ఞవల్కుల వారు తన భార్యకే కాకుండా జనక మహారాజు కూడా దీని గురించి ఈ యాజ్ఞవల్కుల వారు వివరిస్తూ బృహద్రాయణోపనిషత్తులో చెప్పడం జరిగింది. అలాగే ఛాందోపనిషత్తులో కూడా ఈ యొక్క ఆత్మని గురించి చెప్పేటప్పుడు దుఃఖం కానీ, దాహం కానీ, ఆకలి కానీ, వయస్సు కానీ, మరణం కానీ ఏదీ లేనటువంటిది ఆత్మ. దేహానికి పెరుగుదల ఉన్నది, దేహం మరణిస్తుంది, దేహాలు అంతరించిపోతాయి, ఉపాధులన్నీ కూడా. దేహాన్ని అస్త్రశస్త్రాలతో దాన్ని నాశనం చేయవచ్చు, కానీ ఉపాధుల్ని నాశనం చేసినట్టుగా ఈ యొక్క ఆత్మ అనేటువంటి దాన్ని నాశనం చేయటానికి అది అంత నాశనం అయ్యేటువంటి వస్తువు కాదు. దానికి మరణం లేదు, దానికి పుట్టుక లేదు, దానికి పెరగటం లేదు, దానికి బాధలు లేవు, ఏమీ లేవు. ఆత్మ అనేటువంటి వస్తువుకి, అంటే వస్తువు కాదు, ఆత్మ అనేటువంటి దానికి ఏమీ లేవు అని చెప్పటం జరిగింది. దీన్ని తీసుకునే
భగవద్గీతలో మాట్లాడేటప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆ యొక్క భగవద్గీతని చెప్పేటప్పుడు శరీరము అనేటువంటిది ఒక రథం లాంటిది. ఈ శరీర రథం లాంటిదైతే దానికి ఇంద్రియాలు పరిగెత్తేటువంటి గుర్రాలు లాంటివి. బుద్ధి రథాన్ని నడిపేటువంటి చోదకుడు అంటే బుద్ధి అనేటువంటిదే కృష్ణ పరమాత్మ. ఈ కళ్ళెము అనేటువంటి తాళలాగి ఉన్నటువంటి మనస్సుని బుద్ధి నడుపుతూ ఉంటుంది. ఆత్మ హాయిగా కూర్చుంటుంది. ఆత్మకి ఏ విధమైన సంబంధము లేదు. ఎందుకంటే ఉపదేశం చేస్తున్నంతసేపు అర్జునుడు హాయిగా విన్నాడు. అంత తప్పితే నీ దారి నువ్వు చెప్పుకో, నా దారి నేనేదో యుద్ధం చేస్తాను అని చెప్పేటువంటి మాటని చెప్పలేదు. కనుక ఆత్మ హాయిగా కూర్చుంటుంది. ఇది కఠోరోపనిషత్తులో చెప్పినటువంటి విషయము. ఇలాంటివన్నీ మనకి తెలిసి తెలవకుండా ఒక రామాయణం చదవటం ప్రారంభిస్తే అందులో మనం నేర్చుకునేటువంటిది ఏంటి? అందరు రాజుల్లాగానే దశరథుడు కూడా అయోధ్య అనేటువంటి దానికి ఆయన చక్రవర్తిగా ఉన్నాడు. ఆయనకి 3 భార్యలు ఉన్నారు. ఆయనకి 4 కుమారులు పుట్టారు. అది పుత్రకామేష్టి యాగం చేయటంతో. ఈ కథ తెలుసుకోవటానికి రామాయణ గ్రంథాన్ని మనం చదివి 10 మందిలో కూర్చుని ఓహో మనం చాలా దైవభక్తి పురాణం అని చెప్పటానికి ఆ పట్టుపంచలు కట్టుకుని వెళ్ళి కూర్చునేటువంటిది. ఇందులో ఆత్మతత్వం ఎక్కడ చెప్పబడుతుంది? ఈ రామాయణంలో, భారతంలో, భాగవతంలో ఆత్మ అనేటువంటి దానికి ఆత్మ అని పేరు పెట్టకుండా ఈ ఆత్మ అనేటువంటి దాన్ని దీంతో పోల్చి చెప్పటం జరుగుతుంది అనేటువంటి దానికి వస్తే, ఆత్మ అనేటువంటి దాన్ని దశరథుడు అనేటువంటి పేరుతో పిలవటం జరుగుతోంది అనేటువంటి విషయాన్ని ఈ రామాయణ భారత భాగవత కథలను చెప్పేటువంటి లేకపోతే చదివేటువంటి వారికి ఈ విషయం తెలుస్తుందా అంటే, ఇది బ్రహ్మ విద్య అయినటువంటి బ్రహ్మాండ విద్యని చదివితే మాత్రమే తెలుస్తుంది తప్పితే, అంతవరకు కూడా దశరథుడు అనేటువంటి అతను అయోధ్యకి రాజు లేకపోతే చక్రవర్తి. అతనికి 3 భార్యలు ఉన్నారు. కౌసల్య, సుమిత్ర, కైకేయి అనేటువంటి వాళ్ళు. ఎందుకు 3 ఎందుకు ఉన్నారు? తర్వాత అదే రామాయణంలో వాల్మీకి మహర్షి 350 మంది భార్యలు అని చెప్పటం కూడా జరిగింది. కానీ ప్రముఖమైనటువంటి పేర్లలో ఈ యొక్క కౌసల్య, సుమిత్ర, కైకేయి అని చెప్పటమే జరిగింది. ఎందుకు? ఈ 3 అనేటువంటివి త్రిగుణములు. రజోగుణము, తమోగుణము అనేటువంటి వీటికి ఆయన అలా చెప్పకుండా ఈ కౌసల్య, సుమిత్ర, కైకేయి అనేటువంటి పేర్లని పెట్టడం జరిగింది. ఇలాగా ఈ విషయాలను తెలుసుకుని రామాయణం అనేటువంటి గ్రంథాన్ని చదివితే అప్పుడు వాల్మీకి గారు చెప్పినటువంటి పరిభాషలో ఉన్నటువంటి ఆయన మానసిక భావన మనకు అర్థమవుతుంది తప్పితే, ఇవి ఏమీ తెలియకుండా మనం రామాయణాన్ని చదివేశాము అని చెప్పేశారంటే ఏం చదివాము? దశరథాలకు పుత్రుడు రాముడు అరణ్యానికి వచ్చాడు, రావణాసుడు వచ్చాడు, సీతను ఎత్తుకెళ్ళిపోయాడు, రాముడు రావణ్ణి సంహరించాడు, సీతను తీసుకొచ్చాడు. ఈ కథ గురించే ఇంత కష్టపడి రామాయణాన్ని వాల్మీకి మహర్షి అనేటువంటి ఆ ఒక్క ఋషి సాంప్రదాయాల్లో ఆయన రాసినటువంటిది. ఇందులో ఇమిడి ఉన్నటువంటి జ్ఞానం ఏమిటి, అక్కడ ఉన్నటువంటి వస్తువు ఏమిటి, ఆ వస్తువుని ఎలా దర్శించాలి అనేటువంటి దాన్ని తీసుకుని ఈ వాల్మీకి మహర్షి అనేటువంటి ఈయన చెప్పటం జరిగింది. దీన్నే వ్యాస భగవాను ఇంకొంచెం విపులంగా చేసి ఇక్కడ దశరథుడు అనేటువంటి వాడిని
ఇక్కడ ఆత్మగా తీసుకుంటే అక్కడ ఎవరిని తీసుకున్నారు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా తెలుసుకుంటూ మన ఆ ఒక్క కథలని ఆ ఒక్క పురాణ ఇతిహాసాలని చదివితే అప్పుడు మనకి జ్ఞానం వస్తుంది తప్పితే రామాయణం చదివినంత మాత్రం చేత జ్ఞానం వచ్చేస్తుంది అంటే ఏం జ్ఞానం వస్తుంది? చక్రవర్తులందరూ కూడా పాలించినటువంటి అయోధ్యని దశరథుడు అనేటువంటి ఒక రాజు పాలించాడు. అతనికి 3 భార్యలు ఉన్నారు. ఆ 3 భార్యల మూలంగా 4 కుమారులు పుట్టారు. అది ఆయన యజ్ఞం చేసి ఆ యజ్ఞంలో నుంచి వచ్చేటువంటి యజ్ఞపురుషుణ్ణి తనకి పిల్లలు లేరు కాబట్టి పిల్లలు కావాలని కోరటంతో అతను పాయసాన్ని ఇచ్చాడు. 3 భార్యలకి ఇచ్చిన తర్వాత 4వ భాగాన్ని సుమిత్రకి ఇచ్చారు అని ఇలాగ కథలు వినటానికే మనం పంచస్థాయి తప్పితే ఇది ఏమిటి? ఇందులో ఉన్నటువంటి అంతర్భాగం ఏమిటి? దీన్ని మనకి చెప్పగలిగేటువంటి వాడు గురువు. అంత తప్పితే ఈ యొక్క రామాయణాన్ని తీసుకుని ఒక పుస్తకాన్ని తీసుకుని ఆ పుస్తకంలో పేజీల్లో ఉన్న వాటిని చదువుతూ అలాగే వాటిని కొంచెం విపులీకరిస్తూ దశరథుడు అనేటువంటి వాడు తెల్లని పట్టు పంచలు కట్టుకున్నాడు, రాముడు అనేటువంటి వాడు పీతాంబరధారి అయి ఉన్నాడు అని ఇలాగ ప్రారంభిస్తే దీని మూలంగా మనకి వచ్చేటువంటి జ్ఞానం ఏమిటి? జ్ఞాన శూన్యతే తప్పితే మనం నేర్చుకునేటువంటి పాఠం ఏమిటి అని ఒక్కసారి ఆలోచిస్తే అప్పుడు మనం ఈ యొక్క రామాయణాన్ని ఎలా చదవాలి అనేటువంటి విషయాన్ని చదవటానికి కానీ వినటానికి కానీ మనం ప్రయత్నం చేస్తాం. ఈ రజోసర్ప భ్రాంతి అనేటువంటి దాంట్లో తాడనేసాం. ఆ తాడు ఏం తాడు? కొబ్బరి తాడా? లేకపోతే దాని మూలంగా ఉపయోగం ఏమిటి? దాన్ని ఎందుకు అక్కడ ఒక దారిలో ఎలా పడిపోయి ఉన్నది అని వీటి మీద నిశితంగా ఆలోచిస్తే అప్పుడు మనలో ఉన్నటువంటి ఈ అజ్ఞానం అనేటువంటి అంధకారం, ఈ యొక్క అవిద్య అనేటువంటిది తొలగిపోయి విద్య అనేటువంటిది ప్రవేశించి ఈ యొక్క శబరిమలలో వెలిగేటువంటి మకర జ్యోతి మన తాలూకు ఆత్మజ్యోతిగా ప్రకాశించి మనకి కనిపిస్తుంది తప్పితే అంతవరకు మేము 18 సంవత్సరాలు శబరిమల వెళ్ళామంటే వచ్చేటువంటిది ఏంటంటే స్వామి దింతకతో అయ్యప్ప దింతకతో దింతికతో అనేటువంటిదే మిగులుతుంది తప్పితే ఇంకేమొస్తుంది? ఇటువంటి విషయాలన్నింటినీ నేర్చుకోవాలి అని అంటే ఇది గురుముఖత బ్రహ్మ విద్యా సాంప్రదాయం తెలిసిన వాళ్ళకి మాత్రమే. అంటే గజ ఈతగాళ్ళని ఎలాగైతే మనం పేరు పెట్టి పిలుస్తున్నామో ఒక నీటిలో ఈదేటువంటి వాడిని వాడు కూడా సాధన చేసిన తర్వాత ఎంత లోతులోకైనా వెళ్ళి ఈదటం అనేటువంటిది ఎలా జరుగుతుంది అంటే అలాగే సాధనా ప్రక్రియ మూలంగా మాత్రమే ఇటువంటి రామాయణ భాగవతంలో ఉన్నటువంటి విషయాలని సాధనా సంపత్తితో మాత్రమే దానిలో ఉన్నటువంటి ఆత్మజ్ఞానము అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోగలుగుతాము. లేకపోతే ఆ చనిపోయిన పావును తీసుకెళ్ళి ఆ పరీక్షితుడు ఆ ఋషిమెడలో వేశాడని అతని కొడుకు వచ్చి ఆ చనిపోయిన పాము తండ్రి మెడలో ఉండటం చూసి దీనికి ప్రాణం వచ్చి ఇదే పాము వారం రోజుల్లోగా వెళ్ళి ఈ పాము ఎవరైతే మా తండ్రి గారి మెడలో వేశారో అతన్ని కరుస్తుంది అని చెప్పేసి శాపం ఇచ్చాడు అని అంటే ఇక్కడ జీవం లేనటువంటి ఒక పాము ఈయన శాపంతో దానిలోకి జీవం వచ్చింది. జీవముతో ఉన్నటువంటి పరీక్షితుడు అనేటువంటి వాడి తాలూకు దేహము నిర్జీవమైపోతోంది. ఈ విషయాలని కూలంకషంగా మనం ఆలోచించిన రోజునాడు మనకి గురుముఖత ఈ విషయాలకి సంబంధించిన విషయాలు తెలిస్తే
అప్పుడు మనం ఆ కథలను విని ఆనందించటానికి మనకి చాలా చక్కనటువంటి గురూపదేశంగా మిగులుతుంది. లేకపోతే మనకి మిగిలేటువంటిది ఏంటంటే, ఆ చచ్చిన పావును తీసుకొచ్చి ఆయన మెడలో వేస్తే ఆ ఋషి కొడుకు శపించడంతో ఆ పాము పరీక్షితుడిని 7వ రోజు నాటికల్లా అది కరిచింది. జీవంతో ఉన్నటువంటి పరీక్షితుడు జీవవిహీనుడైపోయాడు, ఉపాధి కోల్పోయాడు. కోల్పోతే ఏం జరిగింది? ఉపాధిలోకి ఏమొచ్చాయి, ఉపాధిలోంచి ఏమి వెళ్ళిపోయాయి? ఉపాధులన్నీ కూడా శాశ్వతమా? వాళ్ళ తండ్రి అయినటువంటి అర్జునుడు శాశ్వతంగా ఉన్నాడా? లేక పొరపాటు, వాళ్ళ తండ్రి అయినటువంటి అభిమన్యుడి పొరపాటుగా, అంటే పొరపాటు క్షమించాలి, అభిమన్యుడు జీవించున్నాడా? పెత్తండ్రులు ఉన్నారా? తాతలు ఉన్నారా? ఈ ఉపాధులన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయి? కనుక ఉపాధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఉపాధులు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? ఈ ఉపాధులలోకి వచ్చి కదిలించేటువంటి వస్తువు ఏమిటి? అది ఉన్నంతసేపు ఈ ఉపాధులు కదులుతున్నాయి. దేహంలో సముద్రంలో అలలు వస్తున్నాయి అంటే దానిలో ఉన్నటువంటి ఆత్మ దానికి చలనాన్ని ఇస్తుంది. పర్వతంలో ఉన్నటువంటి ఆ ఒక పర్వతం మీద ఉన్నటువంటి ఆ వృక్షజాలం అంతా పెరుగుతోందంటే ఆ పర్వతంలో ఆత్మ అనేటువంటి జీవ పదార్థం ఉన్నప్పుడు మాత్రమే ఆ వృక్షాలు, ఆ జంతుజాలాలు అన్నీ కూడా దాన్ని ఆశ్రయించుకుని, ఆ పర్వతాన్ని ఆశ్రయించుకుని, లేకపోతే అరణ్యాన్ని ఆశ్రయించుకుని అవి జీవిస్తున్నాయి అని అంటే వాటిలో ఉన్నటువంటి ఆత్మ అలా ప్రకాశిస్తోంది అనేటువంటి విషయం మనం గోచరించవలసింది. మరి అదే దీంట్లో ఆ చెట్లు ఎండిపోతున్నాయి. లేకపోతే ఈ ఉపాధులు అనేటువంటివి కొంతకాలానికి నశించిపోతున్నాయి, కంటికి కనిపించకుండా కనుమరుగైపోతున్నాయి. కంటికి కనిపించేదేది, కంటికి కనిపించనిదేది? కంటికి కనిపించినది ఏది కూడా ఎప్పుడూ కూడా నాశనం కాదు అనేటువంటిది ఇది ఒక సిద్ధాంతపరమైనటువంటి విషయము. కంటికి ఏది కనిపిస్తుందో, ఈ ఒక కర్మచక్షువులు అని వీళ్ళందరూ చెప్పినట్టుగా ఈ కర్మ ఇంద్రియాలకు సంబంధించినటువంటి ఈ కళ్ళు చూస్తున్నట్టు ప్రతి వస్తువు నశించిపోతుంది. ప్రకృతిలో ఏది కూడా మిగలదు. కానీ ఈ కళ్ళు చూడలేనటువంటి పదార్థం ఏదైతే ఉందో అది శాశ్వతంగా ఉంటుంది. దానికి మరణం లేదు, దానికి పుట్టుక లేదు, చావు లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలుసుకోవలసినటువంటి విషయం. అందుకే ఇవాళ పొద్దున్న రాస్తూ నేను ఉన్నది వస్తువు లేదు అనటానికి వీల్లేదు. వస్తువు ఉన్నది. ఉన్న వస్తువుని ఎవరు చూశారు? ఆత్మ సందర్శనం ఎంతమంది చేస్తారు? దానికి రంగు లేదు, రూపు లేదు, వాసన లేదు. ఆత్మ అంటే ఇలా ఉంటుందని చెప్పటానికి ఒక తగినటువంటి నిర్వచనం కూడా ఆత్మకి లేదు. మరి ఆత్మని ఎలా తెలుసుకుంటాము అంటే ఇది బ్రహ్మ విద్యా సాంప్రదాయం తెలిసినటువంటి గురువు ద్వారా మాత్రమే ఆత్మ అంటే ఏమిటో తెలుస్తుంది. తప్పితే అంతవరకు కూడా మనం నేర్చుకునేటువంటి పాఠాలు ఏంటంటే ముక్కు మూసుకుని లేకపోతే కళ్ళు మూసుకుని గాలి పీల్చి మనం బిగబట్టి ఒక గంట అరగంట 10 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ ఆ గాలిని బయటకు వదిలేసి కుంభినీలో ఉంచాము, పొట్టలో ఉంచాము, కుంభినీలో నుంచి బయటికి తీసుకొచ్చాము, మేము ప్రాణాన్ని మేము ఆధీనంలో పెట్టుకున్నాం అంటే ప్రాణం ఆధీనంలో ఉంటే ప్రాణం ఉపాధిని ఎందుకు వదిలేస్తుంది? దేహాన్ని ఎందుకు వదిలేస్తుంది? ఒక్కసారైనా దీని గురించి ఆలోచిస్తున్నారు. ఎంతమంది చూసినా తమ కాలాన్ని దుర్వినియోగం చేసుకుంటూ మేము ధ్యానం చేస్తున్నామంటారు. దేన్ని ధ్యానిస్తున్నారు? ధ్యానించేటువంటి వస్తువేంటి? తెలుసుకోవాల్సిన వస్తువేంటి? అందులో మీరు ధ్యానం చేస్తున్నప్పుడు ఆ వస్తువు మీకు గోచరమవుతోందా? గోచరం కావటం లేదే. ఆత్మ అనేటువంటిది గోచరం కావట్లేదు. కపిలుడు అదే దీని గురించి చెప్పినటువంటిది. ఇది అంత తేలికగా గోచరమైనటువంటిది కాదు.
ఈ యొక్క యమధర్మరాజు గారు ఆ పిల్లవాడికి చెప్పేంత వరకు కూడా ఆత్మస్థానం ఎక్కడో కూడా తెలియలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి కాలము కఠోరోపనిషత్తులో చెప్పబడి ఇది హృద్గృహ అనేటువంటి దానిలో ఒక చీకటి తర్వాత వెలిగేటువంటి ఒక అతీతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి వెలిగే ఈ ఆత్మ అని చెప్పటం జరిగింది. అంతవరకు కూడా యజ్ఞయాగాది క్రతువులు చేసేటువంటి వాళ్ళు ఇక నుంచి చేసేటువంటి యజ్ఞయాగాది క్రతువులకి నచకేతుడి యజ్ఞము అని చెప్తారు. కాబట్టి ఈ క్రియాత్మకమైనటువంటి కర్రలు తగలబెట్టి హోమగుండంలో వేసి దానిలో ఈ యొక్క రే అనేటువంటివి ఇవన్నీ కూడా రే అంటే మనస్సు అని చెప్తారు. ఇవన్నీ వేసి ప్రయాసపడుతున్నారు తప్పితే ప్రయాస లేకుండా ఈ యొక్క బ్రహ్మ విద్యా సాంప్రదాయం తెలిసినటువంటి గురువుల్ని ఆశ్రయించి ఈ యొక్క ఆత్మ పరిజ్ఞానము పొందుదాము అనేటువంటిది ఎంతమందికి ఉన్నటువంటిది, ఎంతమంది చూశారు, ఎంతమందికి ఆత్మ దర్శనమైన తర్వాత యాజ్ఞవల్కుల వారు బృహద్రాణోపనిషత్తులో ఒకే ఒక మాట చెప్తారు. అలాగే కైవల్యోపనిషత్తులో కూడా ఒక మాట చెప్పబడుతుంది. ఆత్మ దర్శనం తర్వాత ఇక ఉపాధి మాట్లాడటం అంటూ ఉండదు. ఏ ఉపాధి అయినప్పటికీ కూడా ఇంకా మాట్లాడటము, శబ్దము, ధ్వని ఇలాంటివి ఏవీ కూడా కనబరచదు అనేటువంటి విషయాన్ని యాజ్ఞవల్కుల వారు బృహద్రాయణోపనిషత్తులో చెప్తున్నారు. ఛాందోపనిషత్తులో చెప్పబడుతోంది, కఠోరోపనిషత్తులో చెప్పబడుతోంది, కైవల్యోపనిషత్తులో చెప్పబడుతోంది. ఇలాంటి విషయాలు ఏవైనా కూడా ఒక రామాయణ గ్రంథాన్ని మనం చదివితే ఆత్మతత్వాన్ని గురించి చెప్పటం జరుగుతుంది. ఒక్కసారి చదివేటువంటి వాడు ఆలోచించండి. ఈ యొక్క ఏదైతే ముఖ్యమైనటువంటి పదార్థము అనేటువంటి ఆత్మ అనేటువంటిది ఈ ఉపాధులలో ఉన్నది, అంతటా కూడా విశ్వమంతటా కూడా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మని జీవులు దర్శించలేకపోతున్నాయి. దర్శించగలిగేటువంటిది పనికిమాలినటువంటి వస్తువు. ఇది తెలిసి కూడా వీళ్ళు దర్శించవలసిన వస్తువుని మానేసి పనికిమాలిన వాటి వెంట పడి కాషాయంబరదారులై ఏవేవో పెద్ద పెద్ద కథలు, పెద్ద పెద్ద పడికట్ట వచనాలు ఇప్పుడు నేను చెప్పినట్టుగా రజో సర్పభ్రాంతి అని ప్రారంభిస్తారు. అసలు ఆ రజో సర్పభ్రాంతి అంటే ఏమిటి అని అంటే, ఒక తాడుని చూసి పాము అనుకున్నాడు. అక్కడ తాడు కానీ పాము కానీ లేకపోతే అసలు ఈ యొక్క ఉపాధికి భ్రమ అనేటువంటిది ఎందుకు కలుగుతుంది? భ్రమ కలగాలి అంటే అక్కడ ఏదో ఒక వస్తువు ఉండి తీరాలి. వస్తువు లేకుండా ఎట్టి పరిస్థితిలో కూడా ఉపాధులు భ్రమపడవు అనేటువంటిది ఒక థియరీ. భ్రమ కలగాలంటే అక్కడ ఏదో ఒకటి లీలగా అన్నా సరే, స్పష్టంగా కంటికి కనిపించినా కనిపించకపోయినా అక్కడ ఏదో ఒకటి ఉండి తీరాలి. అది లేనప్పుడు భ్రమ ఉండదు. భ్రమ ఉన్నది అని అంటే అక్కడ ఏదో ఒకటి ఉంటుంది. పామైనా ఉంటుంది, లేదా తాడైనా ఉంటుంది. ఈ విషయాలను తెలుసుకోకుండా ఎన్ని రామాయణ గ్రంథాలు చదివితేనేంటి, ఎన్ని మార్లు భారతాన్ని తిరగేస్తేనేంటి, ఎన్ని భాగవత సప్తాహాలు చేస్తే మాత్రం వచ్చేటువంటి పుణ్యమేమిటి? ఈ ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అనేటువంటి పదాన్ని ఈ లలితా సహస్రంలో ఉపయోగించారు అని అంటే, ఈ లలితా సహస్రానికి వచ్చేటప్పుడు ఈ యొక్క కుంభసంభవుడికి హయగ్రీవుడు వచ్చి చెప్పారు, నాకు లలితా సహస్రాన్ని వినేటువంటి అధికారం లేదా, నాకెందుకు మీరు లలితా సహస్రం చెప్పట్లేదు అని అన్నప్పుడు
హయగ్రీవుడే స్వయంగా వచ్చి లలితా సహస్రాన్ని ఈ యొక్క కుంభసంభవుడికి చెప్పాడు అని అన్నప్పుడు ఈ ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అనేటువంటి ఈ మూడింటిని ఉపయోగిస్తున్నారు అంటే ఈ శక్తి అనేటువంటి పదాన్ని దేని గురించి తీసుకుని వాడారు ఇది కూడా తెలీదు. మేము రోజు లలితా సహస్రం చేస్తున్నామండి అంటారు. దేనికి? గాడిద గంపడుక బొక్కిందని చెప్పుకోవటానికి మేము రోజు లలితా సహస్రం వింటామండి, లేకపోతే రోజు లలితా సహస్రం చేస్తామండి, విష్ణు సహస్రం చేస్తామండి. ఈ రెండు మాటలు తప్పితే దానిలో ఉన్నటువంటి లోతులు ఏమిటి, అది చెప్పేటువంటిది ఏమిటి, దాని మూలంగా ఆత్మ సందర్శనం ఎలా జరుగుతుంది, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తితో ఎలా మనం ఆత్మని తెలుసుకుంటాము. బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి అని ఇలాగ ఎందుకు ఈ గ్రంథులు ఉపయోగించాడు? బ్రహ్మగ్రంథిలోకి అవలీలగా ప్రవేశించవచ్చు. విష్ణుగ్రంథిలో నుంచి బయటికి రావడం అంత తేలికైనటువంటి విషయం కాదు. ఒకసారి ప్రవేశం జరిగిన తర్వాత విష్ణుగ్రంథిలో నుంచి ఎటువంటి మహానుభావులైనా సరే విష్ణుగ్రంథిని భేదించటం అనేటువంటిది అసంభవమైనటువంటి విషయం. ఇది భేదించిన తర్వాత రుద్రగ్రంథికి వస్తే అప్పుడు వాడికి ఆత్మ సందర్శనము, కైవల్యము అనేటువంటిది జరుగుతుంది. ఇలాంటి విషయాలు ఏవీ తెలియకుండా మేము రోజు పూజ చేస్తున్నాము, గంటలు మేము కళ్ళు మూసుకుని కూర్చుని ధ్యానాలు చేస్తున్నామంటే ఏంటి ధ్యానిస్తున్నారు? దేన్ని ధ్యానిస్తున్నారు? ధ్యానించేటువంటి దాంట్లో ధ్యానించేటువంటి వాడు కనిపిస్తున్నాడా? ధ్యానాన్ని దేని గురించి చెయ్యాలి అనేటువంటి విషయాల్ని కూలంకషంగా ఆలోచించాలి. ఈ యొక్క ధ్రువుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఆ పిల్లవాడికి ఏ వేదమంత్రాలు లేవు, ఏ జ్ఞానము లేదు. నారదుల వారు చెప్పినటువంటి ఏదైతే మంత్రం అనేటువంటిది ఉందో చిన్న పిల్లవాడైనటువంటి ఆ ధ్రువుడు ఆ యొక్క వస్తువుని చూడగలిగాడు. మన ఇంతింత వయసులోకి వచ్చి కూడా ఈనాటికి ఈ వస్తువు మన కంటికి కనిపించట్లేదు, గోచరం కావట్లేదు. అన్ని పురాణాలకి, ఇతిహాసాలకి ఎవరెక్కడ మాట్లాడుతున్నారంటే అక్కడికల్లా మనం పరిగెడతాం. ఏంటి దీని మూలంగా మనం బాగుకునేటువంటిది? దీంట్లో మనం నేర్చుకునేటువంటిది ఏమిటి? ఇంత రామాయణం విన్న తర్వాత మనకు వచ్చేటువంటి సందేహాలు ఏమిటి అనేటువంటి విషయాలన్నింటినీ ఆలోచించగలిగితే ఆనాడు ఈ యొక్క మతం అనేటువంటిది ద్వేషాన్ని చెప్పదు. మతం అనేటువంటిది వస్తువుని గురించినటువంటి విషయమే చెప్తుంది తప్పితే వస్తు పరిజ్ఞానాన్ని ఎలా సంపాదించాలి, ఎలా పొందాలి అనేటువంటి దాన్ని చెప్పటానికి దీనికి ఒక పేరు మతం అని పెట్టారు. అంత తప్పితే మతం అనేటువంటిది ఏదో పైత్యం అయిపోయి పెట్టినటువంటి కాదు. దాంట్లో ఉండి ఆ చూసినటువంటి పెద్దవాళ్ళు ఎలా చూడాలి అనేటువంటి మార్గాన్ని చూపించి మాట్లాడటమే ఈ మత సిద్ధాంతాల్లో ఉన్నటువంటి విషయాలు. కనుక ఆ వెంకటనాథుడి తాలూకు అనుగ్రహంతో మనం ఇటువంటి విషయాలన్నింటినీ కూడా కడు జాగరూకంతో తెలుసుకొని ఆ అయ్యప్ప కరుణాకటాక్షంతో ఆ శబరిమలలో జ్యోతిని ఎలాగైతే చూడటానికి వెళ్ళామో అలాగే మన హృద్గృహలో ఉన్నటువంటి జ్యోతి దర్శనాన్ని కూడా చేసుకుని జన్మని ధన్యత చెందించుకునేటట్టు చూడాలి తప్పితే అయ్యప్పో అని పడిపోయినంత మాత్రం చేతన అక్కడ వచ్చేటువంటిది ఏమీ లేదు. టన్నుల కొలది మోక్షం వచ్చేస్తుంది, లేకపోతే జ్ఞానం వచ్చేస్తుంది అనేటువంటిది ఏమీ లేదు. ఇది గురుముఖత నేర్చుకుంటే వచ్చేటువంటి జ్ఞానము తప్పితే స్వామి చింతకతోం, అయ్యప్ప చింతకతోం అని చెప్పని ఎగురుకుంటూ ఎరిమేల నుంచి శబరిమల వెళితే వచ్చేటువంటి జ్ఞానం ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవలసినదిగా మరొక్కసారి చెప్తూ స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప.